హాయ్ అండి. ఇవాళ మీకు ఆలు మసాలా కర్రీ చూపిస్తున్నాను. బంగాళదుంపలు ఉడకపెట్టుకున్నానండి. ఉడకపెట్టుకుని ఒక ఉడికిన తర్వాత కొంచెం మెత్తగా తీసేసి ఈ పాటి ముక్కలు కోసుకోవాలండి. మరీ చిన్నవి కోయకూడదు. ఈలోపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకొని తాలింపు పెట్టేసి ఆ తాలింపు కొంచెం ఏగుతూ ఉండగా దోరగా అల్లం వెల్లుల్లిపాయ కొంచెం పచ్చిమిర్చి వేసిన పేస్ట్ని బాగా ఉల్లిపాయలతో పాటు వేగించుకోవాలండి. అది మంచి వాసన వస్తుంది. ఆ మంచి వాసన వచ్చినప్పుడు అంటే ఏగిన వాసన, అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ ఏగిన వాసన వచ్చినాక ఇదిగోండి ఇట్లాగా ముక్కలు కోసుకున్న బంగాళదుంప ముక్కలు దాంట్లో వేసుకోవాలండి. వేసేసుకున్నాక కొంచెం మగ్గినాక ఆ మసాలాలో కొంచెం కారం ఉప్పు వేసేసుకొని తీస్తే ఆ కూర చాలా అమోఘంగా ఉంటుందండి. చాలా రుచికరంగా కూడా ఉంటుంది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.